సొంతింటి కళ అనేది ఒక బిగ్ డ్రీమ్. అయితే ఇల్లు కొన్నాక ఇంటిని తమకు నచ్చిన విధంగా ఇంటీరియర్ చేయించుకుంటున్నారు. అయితే ప్రజెంట్ మార్కెట్లో ఇంటీరియర్కి సంబంధించి ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మాదాపూర్లోని హైటెక్ సిటీలో ఇండియన్ ఇంటీరియర్ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. మరి ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఆర్టిఫాక్ట్స్ని తీసుకొచ్చారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ని గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రజెంట్ మనం హైటెక్స్ ఎగ్జిబిషన్లో కొనసాగుతున్న ఇండియన్ ఇంటీరియర్ ఎగ్జిబిషన్లో ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ రకరకాల ఇంటీరియర్ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. కంప్లీట్గా ఇది ఇండియాలో ఉన్న సంస్థలన్నీ కూడా వాళ్ళ లేటెస్ట్ ప్రోడక్ట్స్ని అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఈ స్టాల్ అయితే గార్డెనింగ్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటితో పాటు గార్డెనింగ్ పైన కూడా చాలామంది ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి గార్డెనింగ్ ఏరియాని ఎలా అరేంజ్ చేసుకోవాలన్నది మొత్తం కూడా ఈ స్టాల్లో వీళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. చూస్తే మనకు మొక్కలతో పాటు చైర్స్ కావచ్చు, కలర్ కాంబినేషన్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, దాంతోపాటు మనకి ఇంటీరియర్తో పాటు లైటింగ్ సెటప్కి సంబంధించి కూడా వీళ్ళంతా కూడా గార్డెన్ ఏరియాలో ఎలా ఉండాలన్నది కళ్ళ కట్టేలాగా చూపిస్తున్నారు. ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా ఈ అవగాహన కల్పించేందుకే ఇట్లాంటి సెటప్ అంతా చేసినట్టు కూడా ఈ స్టాల్ నిర్వాహకులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇండియన్ ఫ్లేవర్ని తీసుకొచ్చేలాగా నంది విగ్రహంతో పాటు మొక్కలతో కలిపి లైటింగ్ సెటప్ అంతా కూడా గార్డెన్ ఏరియాలో ఇలా చేసుకుంటే బాగుంటుందన్న విధంగా వీళ్ళు సెటప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి వెనకాల ఉండే గార్డెన్ ఏరియా అంతా కూడా చెట్లు, పూల మొక్కలతో పాటు లైటింగ్ సెటప్, అట్లాగే హ్యాండ్ మేడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇలా ఎగ్జిబిట్ చేసేందుకైతే చాలామంది స్టాల్స్లో అయితే ఇట్లాంటి ఇంటీరియర్ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. మొక్కలకి ఏర్పాటు చేసే పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా యూనిక్ వేలో చాలా డిఫరెంట్గా కాన్సెప్ట్స్ తోటి వీళ్ళు డిజైన్ చేసి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మొక్కలను పెంచడానికి ఇట్లాంటి సెరామిక్ పాట్స్ కావచ్చు, లైటింగ్ సెటప్, అట్లాగే కంప్లీట్గా ఒక ఇంటీరియర్ బ్యూటిఫుల్ ఇంటీరియర్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి సెటప్ చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు స్టాల్ నిర్వాహకులు అయితే ఏర్పాటు చేసి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కంప్లీట్గా ఈ ప్రదర్శనలో అయితే ఇండియన్కి సంబంధించిన కంపెనీలే వాళ్ళ లేటెస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గార్డెన్ ఏరియాలో ఫౌంటైన్స్, మొక్కలతో పాటు డిఫరెంట్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఒక ఆహ్లాదమైన వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఆ రకమైన సెటప్ అంతా కూడా ఇక ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ప్రజెంట్ మెట్రో సిటీస్లో లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఇల్లులు కొంటున్నారు. అయితే ఇంటితో పాటు ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా సోఫా సెట్స్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్, అట్లా ఇంటీరియర్కి మనకి ఏదైతే హాల్ కావచ్చు లేదంటే లివింగ్ ఏరియాలో ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడ ఏ కలర్ కాంబినేషన్స్ పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ తోటి కూడా రకరకాల ఇంటీరియర్ సోఫాలు అయితే ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం. भैया बोलिए, आजकल ज़्यादा लोग कॉस्टली सोफा से खरीद करे ना, तो हमारी स्पेशलिटी है कि हम इटालियन डिज़ाइन वुडन फर्नीचर बनाते हैं. तो हमारी खासियत ये है कि हम यूरोप से लकड़ी इंपोर्ट करते हैं और उसको इंडिया में मैन्युफैक्चर करते हैं. तो इसमें हम आपको वर्ल्ड क्लास फर्नीचर इंडिया में बना के दे सकते हैं. तो हमारे पास सोफ़ा, डाइनिंग टेबल, लॉन्जर्स और बेड्स और काफ़ी कुछ है. ये लिविंग एरिया में रख सकते हैं, ड्राइंग रूम में रख सकते हैं, ये आप होम थिएटर्स में यूज़ कर सकते हैं. ये एक लिविंग एरिया के लिए है, तो एक जनरल सिट आउट के लिए जहाँ आपके गेस्ट और आए करें तो वो चीज़ के लिए ये काफ़ी अच्छी चीज़. हमारा ये जो मॉडल है लॉन्जर के साथ, क्योंकि लोगों को उसमें दोनों एक सोफ़ा का कंफर्ट भी मिल जाता है और लॉन्जर पे आराम से बैठ के टीवी भी देख सकते हैं, कंफर्टेबल रहता है. ముఖ్యంగా ఇటు డైనింగ్ టేబుల్స్ అయితే చాలా మోడర్న్ అండ్ కాస్ట్లీ కంటెంపరీగా కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇది కంప్లీట్గా మనకు ఇండియన్ ఇంటర్నేషనల్ లుక్తో కనిపించేలాగా ఈ డైనింగ్ సెటప్ అంతా కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఓపెన్ కిచెన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. కాబట్టి ఓపెన్ కిచెన్ కావాల్సిన బార్ కౌంటర్స్ కావచ్చు, ఓపెన్ కిచెన్ ఆ మోడల్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం చూడవచ్చు ఇదంతా కూడా బార్ కౌంటర్ సెటప్, దానికి సీటింగ్ అనేది చాలా హైట్తో, అట్లాగే వుడ్ అండ్ ఈ మనకి చూడొచ్చు లెదర్ మోడల్లో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. చైర్స్ అన్ని కూడా చాలా యూనిక్ వేలో ఉన్నాయి. పూజా రూమ్ సెటప్ సంబంధించి కంప్లీట్గా ఈ స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనకు శ్రీకృష్ణుడు గెటప్లో కంప్లీట్గా పూజా గదిలో సెటప్ అంటే బ్రాస్ కావచ్చు, సిల్వర్,
ఇలాంటి రకరకాల మెటీరియల్తో చేసిన ఇంటీరియర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ప్రజెంట్ చాలామంది కూడా ఇంటీరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు కదా, దాంట్లో ముఖ్యంగా మన ఇండియన్ ట్రెడిషన్ టచ్ ఉండేలాగా చాలామంది ఇష్టపడుతున్నారు. ప్రజెంట్ మీ దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి? పూజకు సంబంధించిన ప్రతి ఒక్క డెకరేటివ్ ఐటమ్ కూడా డోర్ మీదకి కావాల్సిందైనా, పూజ మందిరం లోపల కావాల్సిన మండపం లేకపోతే స్కల్ప్చర్స్ అయినా కూడా మా దగ్గర ఉందండి. ఇది ఒక పూజ రూమ్ లోపలికి పెట్టుకునేటట్టు ఒక సెటప్ అండి. అంటే పైన మండపం, మళ్ళీ దీని లోపల ఒక ఆర్చ్ లాంటి వచ్చి దాని లోపల వెంకటేశ్వర స్వామి వచ్చేటట్టు. ఇది కాకుండా వేరే వేరే స్కల్ప్చర్స్ కావాలన్నా, వేరే వేరే దేవుళ్ళు కావాలన్నా మనం పెట్టుకోవచ్చు. ఇంటీరియర్ కోసం ఇంత ఖర్చు పెట్టే కస్టమర్స్ మన హైదరాబాద్లో ఉన్నారా అండి? బాగున్నారండి, ఎక్కువ మంది ఉన్నారు. మేమే అంటే 20 సంవత్సరాలుగా చేస్తున్నాం కదండి. వీ హ్యావ్ డన్ లాట్స్ ఆఫ్ మెనీ ప్రాజెక్ట్స్. 50,000 లక్ష రూపాయల నుంచి కూడా ఉంది. యాక్చువల్గా ఎంతేం పెట్టాలని కాదు. ఇక్కడ చిన్న సెటప్ ఉంది కదా, ఇది ఏంటండి? మెటీరియల్ ఏంటి? చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మెటీరియల్ ఏంటి? ఇదంతా సెటప్కి ఎంత అవుతుంది? ఇది కూడా మీకు చూసారంటే మీకు అదే బడ్జెట్ కొద్దీ మనం చేస్తూ ఉంటాం. ఇది చిన్నదిగా ఉండే సైజెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ ప్రైసెస్ గురించి చేస్తుంటాం. ఇల్లు ఎంత మోడర్న్గా ఉన్నా పూజా గది మాత్రం ట్రెడిషనల్గా ఉండాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఇట్లాంటి పూజా గదికి సంబంధించిన డోర్స్ కావచ్చు, పూజా గది కంప్లీట్ సెటప్ అంతా కూడా ఈ స్టాల్లో అట్రాక్ట్ చేస్తుంది. మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. సో చెప్పండి, ఇక్కడ చాలా వెరైటీ కలెక్షన్ కనిపిస్తుంది. ఏమేమి డిజైన్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఇది వచ్చి అష్టలక్ష్మిలు అండి. అష్టలక్ష్మిలో కూడిన పూజా డోరు. ఈ అష్టలక్ష్మి కాకుండా మా దగ్గర దశావతారాలు, మళ్ళీ వచ్చి వేరే వేరే ఇమేజెస్ ఉన్న పూజా డోర్లు కూడా ఉన్నాయి. ఇది వచ్చి మనం కాస్ట్ ఎఫెక్టివ్గా కావాలన్నప్పుడు ఒక 50,000 నుంచి ₹1,00,000 లోపల మనకి ఇది వస్తుంది. అంటే దీనికి ఒక 10 అడుగులకి 10 అడుగులు ఉంటే ఈ స్పేస్ అంటే వాల్ ఉంటే దాంట్లో అక్కడ మనం ఇది చేయొచ్చండి. అలాగా ముఖ్యంగా ఎట్లాంటి డిజైన్స్ తీసుకుంటున్నారండి? అంటే లక్ష్మీ అమ్మవారా లేదంటే వెంకటేశ్వర స్వామి, ఎలాంటి డిజైన్స్ ఉన్న డోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది? ఎక్కువగా వచ్చి దశావతారాలను అష్టలక్ష్మిలు తీసుకుంటూ ఉంటారండి. అదే ఎక్కువగా మాకు మూవ్ అవుతూ ఉంటుంది. మిగతాన్ని ఎందుకంటే అది ఇప్పుడు ఎంట్రన్స్ ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ కొనుక్కోగలిగిన ఒక బడ్జెట్లోనూ అది అందంగానే ఉంటుంది. ప్రజెంట్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో ఉండే మోడర్న్ ఇంటీరియర్ కోసం ఇలాంటి కలెక్షన్ అయితే పెట్టుకుంటున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ స్టాల్లో అయితే కంప్లీట్గా డిఫరెంట్ మిర్రర్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా హైదరాబాద్కు చెందిన ఒక కంపెనీనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ నిర్వాహకులతో కూడా మాట్లాడదాం. सर आप बोलिए क्या क्या प्रोडक्ट्स है आपके बारे में? प्रोडक्ट रेंज बहुत है मेरे पास बिकॉज वी आर इन दिस ग्लास बिजनेस फ्रॉम 1968. सो 1958 से हमारा बिजनेस है ऑलमोस्ट. सो प्रोडक्ट रेंज पहले प्लेन ग्लास, रेगुलर ग्लास है, रेगुलर मिरर नहीं है. जैसा मिरर विद उसके साथ स्क्रीन आता, स्क्रीन के अंदर अगर आप पूरा यूट्यूब चलता, एंड्रॉयड बेस्ड रहता मिरर, आप म्यूज़िक सुन सकते हैं, आप USB कनेक्ट कर सकते हैं, HDMI, मतलब इनबिल्ट बेसिकली इट्स ए टीवी. बेसिकली मिरर बेसिकली टीवी इनबिल्ट वो है. फिर अभी जो हमारा न्यू प्रोडक्ट है वो टेबल है. टेबल दिस इज इनबिल्ट विद लाइट्स, विद स्पीकर्स, विद मैग्नेटिक चार्जर एंड USB पोर्ट. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ షో కొనసాగుతుంది. అయితే ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 150కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, సివిల్ ఇంజనీర్స్, అలాగే టైల్స్కి సంబంధించిన కంప్లీట్ హోమ్ ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ని అయితే ప్రదర్శిస్తున్నారు. దాదాపు 3,000కి పైగా ప్రోడక్ట్స్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. అయితే ఇక్కడ కొంతమంది విజిటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Hi, I'm from Jaipur. Okay, how is the exhibition going? It's really nice. It is a really good exhibition for all the architects, interior designers, as well as homeowners. You can find a lot of things under one roof and very innovative things. So it's been really nice. ప్రజెంట్ మనం ఒక స్టాల్లో ఉన్నాము. స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్ ఇప్పుడు ఇంటీరియర్ అనగానే సోఫా సెట్స్ కావచ్చు, కలర్ కాంబినేషన్స్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ గుర్తొస్తాయి. అసలు ఈ ఆటోమేషన్లు ఏమేమి ఉన్నాయి మనకు? ఆటోమేషన్ అనగానే మనకు తెలిసింది హోమ్ థియేటరో లేదా వీడియో డోర్ ఫోనో అదే అనుకుంటారు జనాలు. కానీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ ఇంట్లో ఉన్న లైటింగ్ దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న కర్టెన్స్, అలాగే మీకు బ్లైండ్స్, ఏసీ, ఫ్యాన్, గీజర్, గేట్ ఆటోమేషన్ అన్నీ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రూమ్లో ఎవరు లేరు, రైట్? నేను బయట నుంచి వచ్చాను. బయట నుంచి వచ్చినప్పుడు జస్ట్ నేను కంప్లీట్గా సపరేట్ ఏసీ సపరేట్గా, లైట్ సపరేట్గా, ఫ్యాన్ సపరేట్గా లేదా కర్టెన్ సపరేట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా
జస్ట్ ఒక్క క్లిక్తో ఇప్పుడు మీరు చూశారు కదా, ఇప్పుడు కంప్లీట్ లైట్ ఆన్ అయింది, ఫ్యాన్ ఆన్ అయింది, ఏసీ ఆన్ అయింది, కర్టెన్ క్లోజ్ అయిపోయింది. అలాగే నేను ఆఫీస్ నుంచి వచ్చాను. ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ సపరేట్గా నేను ఏదైతే బ్యాగేజ్ క్యారీ చేశానో అది నా బెడ్రూమ్ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా హాల్లోనే నేను జస్ట్ ఆ రిలాక్స్ మోడ్, కంప్లీట్గా లైట్లు ఆన్ ఉన్నాయి కానీ కంప్లీట్గా రిలాక్స్ మోడ్లో ఉన్నాయి ఇప్పుడు. అలాగే దీంట్లో డబుల్ రిలాక్స్ మోడ్ అనే కొత్త ఆప్షన్ అనేది మనం ఇప్పుడు ఇంతకు ముందు లేదు, దీంట్లో ఈసారి మనం యాడ్ చేస్తున్నాము. సో ఇలాగా చాలా విధాలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక 70 ఏళ్ళ వృద్ధులు కూడా హ్యాపీగా వాడుకునేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇంటీరియర్ ఎక్స్పోలో వాల్ పెయింటింగ్స్ అట్లాగే వాల్కి సంబంధించిన ఆర్ట్స్ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అయితే ఇక్కడ మోస్ట్లీ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ చదువుతున్న విద్యార్థుల చేత ఈ ఎగ్జిబిషన్లో ఈ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. స్టూడెంట్స్ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ నుండి తీసుకొచ్చారు, ఎలా తయారు చేశారండి? యాక్చువల్లీ సో మెనీ కంపెనీ వాళ్ళు మాకు టైల్స్ అనేవి స్పాన్సర్ చేశారనమాట. సో దే స్పాన్సర్ ఫర్ దిస్ మ్యూరల్ వర్క్షాప్ అండ్ we are students from different architecture colleges and design colleges. With your work and handicrafts, particularly మా తెలంగాణ నుంచి ఈ కళా ఉత్సవంలో ఇక్కడ ఐఐడి చైర్పర్సన్ గారు ఆర్కిటెక్చర్ పల్లవి గారికి స్పెషల్ వాళ్ళకి, ఎందుకంటే హైదరాబాద్లో ఇది 5th టైం, మీరు 50 years అయింది ఈ ఐఐడి ఎస్టాబ్లిష్ చేసి 5th టైం హైదరాబాద్లో పెడుతున్న సందర్భంగా మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఫ్యూచర్లో హైదరాబాద్లో ఇంకా ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇలా ఇండియాలో 5 metropolitan cityలో one of the metropolitan city. Wishing you all the very best for this wonderful exhibition. Hyderabad is a wonderful destination for real estate and interior design now. And it is one of the booming markets in the world, not just across India. So there's no dearth of opportunity. And ikkada chustunte meer andaru kuda you are displaying enough talent to meet these opportunities. More than what you all are going to get, because they'll get to explore the material and see the design options in front of their eyes. They'll have to learn about new technologies, which is hands-on because of this exhibition, and they'll get advice from advanced advice from lot of practicing manufacturers who are today here with us. IIID ఇంటీరియర్ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చాలా వరకు వివిధ కంపెనీలకు చెందిన స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ ఎగ్జిబిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు IIID చాప్టర్ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ పల్లవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, హైదరాబాద్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అనుకోవచ్చు కదా, అండ్ ఎందుకు ఏర్పాటు చేశారో, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? I will tell you about what is IIID. So this is an organization in which there are the 650 members from Hyderabad. So there are the architects, designers and traders. So ఈ organization లో main activity is like fellowship meets, exhibition, workshop చేయడం. So 2 years లో ఒకసారి we conduct this exhibition. So ఈసారి 5th edition అన్నమాట. So the 5th edition లో main feature ఏంటంటే we are conducting this 3-day mega event. ఇది జరుగుతుంది at Hightex Exhibition Center, hall number 1, 2 and 3. So main ఏంటంటే there are the 150 plus stalls, 300 plus brands and 3000 plus products. So speciality of the show is this is curated by managing committee of IIID. ఇంకా మెయిన్ ఫీచర్స్ దీంట్లో ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ స్టాల్ ప్రొడక్ట్స్ ఇంటీరియర్ రిలేటెడ్ లైక్ లామినేట్, వినియర్, పెయింట్, అపోల్స్ట్రీ, కర్టన్స్, ఫర్నిచర్. సో దేర్ ఆర్ లేటెస్ట్ ట్రెండ్. ఎంత మోడర్న్ ఇంటీరియర్ ఉన్నప్పటికీ కూడా మన పాతకాల కళలకి మాత్రం ఇంపార్టెన్స్ అయితే తగ్గట్లేదు. ప్రజెంట్ కరీంనగర్కి చెందిన ఫిలిగ్రీ సంబంధించిన కళాకారులు తమ స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారండి? ఇది కరీంనగర్ ఫిలిగ్రీ వర్క్ అంటారు మేడం. మాది కూడా ఇక్కడ వర్క్ షాప్ ఉంది హైదరాబాద్లో. మేము ఇక్కడ కూడా చేస్తున్నాం ఇప్పుడు వర్క్. ఈ మా వంశపరంగా వస్తున్న వర్క్ అండి ఇది. ఈ వర్క్లో కూడా నేషనల్ అవార్డు, స్టేట్ అవార్డు తీసుకున్నాం. మేము ఇంటర్నేషనల్లో కూడా మేము వర్క్ నేర్పించి వచ్చినాం. ప్రస్తుతం మీరు ఎట్లాంటి డిజైన్స్ చేస్తున్నారు? మీకు ఆర్డర్స్ ఏమన్నా పెద్ద ఆర్డర్స్ వస్తుంటాయా? ఎట్లా ఉందండి ఇప్పుడు డిమాండ్? ఇప్పుడు డిమాండ్ బాగుంది మేడం. ఇప్పుడు కార్పొరేట్ గిఫ్ట్స్ అన్ని అవి బాగున్నాయి. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ వాళ్ళు కూడా మా దగ్గర మొన్న వచ్చి రిజిస్టర్ చేసుకొని అంబానీ వాళ్ళది మా దగ్గర కూడా ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళినారు. కొన్ని పెళ్ళికి అని మెమోంటోస్కు అన్ని రిటర్న్ గిఫ్ట్ లాగా
తీసుకుంటున్నారు. ఎట్లాంటి డిజైన్స్ కానీ అంటే ప్రోడక్ట్స్ ఎట్లాంటివి తీసుకుంటారు? ముఖ్యంగా జనాలు కొనాలనుకునే వాళ్ళు సిల్వర్ కాబట్టి కొంత కాస్ట్లీనే ఉంటుంది. ఎలాంటి గిఫ్ట్స్ తీసుకుంటారు ఎక్కువగా? ఇట్లా మెంబర్స్ వాళ్ళ ప్రైజ్ని బట్టి, ఇప్పుడు ఈ సైజు ఉంది అనుకోండి 15,000 అట్లా పడుతుంది. మాది డైరెక్ట్ వర్క్ మెన్షిప్ ఉంది కాబట్టి మాతోనే డైరెక్ట్గా కొన్ని మ్యారేజెస్కి ఇట్లా వాళ్ళకి మేము ఎక్కువ డైరెక్ట్ సప్లై చేస్తుంటాం. అండ్ మీరు చెప్పండి, మీ ఫాదర్ ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కళను నమ్ముకొని చాలా ఏళ్ళుగా చేస్తున్నారు కదా, మీరు నేర్చుకున్నారా దీన్ని? నేను కూడా యాక్చువల్గా వేరే స్టడీ ఉండే, కానీ నాకు వర్క్ ఇలా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం పెట్టాలని చెప్పి ఇందులోనే ఉన్నాను మ్యామ్. ఇది ఇలా ఇప్పుడు ఇది సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తెలియాలని చెప్పి ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ తగ్గట్టు డిజైన్స్ క్రియేట్ చేయడము అలా అవుతుంది మ్యామ్. ఇది ఇలా మనం వర్క్ అనేది లాకెట్స్ కానీ పెండెంట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు మొత్తం అలా డిజైనింగ్ కానీ ఇలా ఫిల్ చేయడం అన్ని నేను కూడా నేర్చుకొని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలా ఇస్తున్నాను మ్యామ్. చిన్న ఐటమ్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి కదా.